ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ రాయలసీమ కుర్రోడిని. ఎప్పుడైనా ఎక్కడైనా లైక్ కొడితే గుర్తింపు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగో బోర్ చూశారు కదా, ఈ రాయలసీమలో బోర్ అనేది చెడిపోయిందనమాట. మామూలుగా అయితే దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది రిపేర్ చేయించాలంటే. ఆ రైతుకు ఎంత నష్టమో అది మన ఇంట్లో ఉన్న రైతులకే తెలుసు. ఏంటి ఇది చెడిపోతే ఒక 50,000 30,000 కావాలి దీనికి మళ్ళీ రిపేర్ చేయించడానికి. మన రాయలసీమలో బోర్ అలాంటి పడతాయా? పడవు. పడినా నీళ్ళు పడవు. లక్షల లక్షలు బొక్క అప్పులు చేసి తీసుకొచ్చిన అప్పులు కూడా తీరదు, లక్షల లక్షలు. ఇక్కడ చూసారా, ఇది చెడిపోయింది. ఇప్పుడు దీనికి చేయించాలంటే 30,000 40,000. కానీ ఇందులో నీళ్ళు పడితే ఇంకా వేరే లెవెల్. అగో వాటర్ కాలువ నీళ్ళు వస్తుంది. ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. మీకు ఇంట్రెస్ట్గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో. ఇదిగో చూశారు కదా వాటర్ ఎలా వస్తుందో. అదిగో ఇలా వాటర్ మన రాయలసీమలో ఉంటే బీభత్సమైన పంట పండించుకోవచ్చు. ఎన్ని పంటలైనా సరే కొన్ని ఏళ్ళ ఎకరాలు పారించి బంగారం లాంటి పంట తీయచ్చు. కానీ ఇక్కడ ఈ నీళ్ళంతా వేస్ట్ నీళ్ళు అనమాట. ఈ ఉప్పు నీళ్ళు ఓన్లీ రొయ్యలకి చేపలకి మాత్రమే పనికొస్తుంది. అదిగో ఫ్యాన్ చూసారా, ఇప్పుడు చేపల చెరువుకు తోడుతున్నాం అనమాట. ఈ వాటర్ అనేది, ఈ వాటరు మన రాయలసీమ రైతులకు పడితే ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ నీళ్ళు ఉన్నా కూడా పండించలేని పరిస్థితి అనమాట. ఏ పంట పండదు, పండించలేరు కూడా. ఒకటే పంట, ఏది వరి పంట, ఏది రేషన్ బియ్యం పంట ఒకటి మాత్రమే పండుతుంది వీళ్ళకి. మిగతా అన్నిటివి ఇంకా అలాంటి పంటలు అనేది పండవు. చూడండి కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో. ఈ నరసాపురం అందాలే వేరు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ అందం గురించి చూడాలంటే కేరళ తర్వాత ఇదే నాకు ఇష్టమైన ఏరియా. ఎందుకంటే ఇక్కడ ఎంత కూలింగ్ ఉంటుందో అంత వేడి ఉంటుంది. ఇదంతా అదే చేపల చెరువుకు వాటర్ తోడుతున్నాము అనమాట. బయటకు తోడేసాము. ఆ వాటర్ తోడితే ఎదుగుతాయి అనమాట. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రాయలసీమ కుర్రోడికి ఇన్ని వీడియోలు చూస్తుంటారు. ఇది ఒక పడవ, ఆ పడవలో మ్యాత్ వేసుకొని అదంతా చల్లాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి.